హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంతవరకు నా వీడియోలు చూస్తూ నన్ను ప్రోత్సహిస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తున్న మీ అందరికీ శుభాభివందనములు, ధన్యవాదాలండి. ఇంతవరకు నేనేంటంటే దేవాలయాలు, కళాత్మక రూపాలు, శిల్పకళలు ఇవన్నీ నేను వీడియోలు చేసి పెట్టాను. ఇప్పుడు ఏంటంటే కాస్త మన భారతదేశంలోని కొన్ని అందమైన ప్రదేశాలు కొన్నిటిని తీసుకొని ఓ చిన్న వీడియోలో తయారు చేసి మేము ముందు పెట్టానండి. అందులో మొట్టమొదటిగా మనం చెప్పుకోవాల్సిన ప్రదేశం కేరళలోని మున్నార్ అనే ప్లేస్ అన్నమాట. ఇది కావేరీ నది పుట్టిన జన్మస్థలం కర్ణాటకలో. ఇక్కడే ఇది త్రివేణి సంగమం అని 3 నదుల సంగమం. ఇక్కడ 3 నదులు కూడా కలుస్తాయి. అదే ఈ జలపాతాలు అన్నవి రకరకాలుగా రకరకాల ప్రదేశాల్లో ఉన్నాయండి. ఈ జలపాతాలు చూడాలి అంటే మనం ఎక్కడో విదేశాలకు పోవాల్సిన పనే లేదు. మన భారతదేశమే ఎన్నో జలపాతాలతో నిండున్న ప్రదేశం. ఆ భారతదేశంలోని జలపాతాలు చూడడానికే మనకు టైం ఉంటే మనం ఆ తర్వాత మన విదేశాలకు పోయి ఆ జలపాతాలు చూడొచ్చు. చూస్తున్నారు కదా ఎంత అందమైన ప్రకృతి దృశ్యంగా ఈ జలపాతాలు ఉన్నాయో. మనం చక్కగా అందుబాటులో ఉన్న ఈ ప్రదేశాలను మనం వదులుకొని విదేశాలు వెళ్ళాల్సిన పని ఏం లేదు కదా మనకి. ఇంత అందమైన ప్రకృతి దృశ్యాలను వదులుకొని మనం ఎక్కడెక్కడో తిరిగి ఎంతెంతో డబ్బు ఖర్చు పెట్టుకొని అంతంత దూరం వెళ్ళాల్సిన పని లేదు అని నా అభిప్రాయం. మీ అభిప్రాయం ఏదో మీరు కామెంట్ రూపంలో చెప్పండి. ఇదే కేరళలోని ఇక్కడ ఇదో ప్రదేశం బోట్ షికారు. ఇందులో పడవ ప్రయాణాలు చేస్తారు. ఈ పడవ ప్రయాణం ఉన్నంత అందంగా, ఆహ్లాదకరంగా, మనశ్శాంతిగా, ఎంతో మనోరంజకంగా ఉంటుందండి. ఇక్కడ ఆ ప్రకృతి దృశ్యం చూసుకుంటూ ఆ నదిలో అలా పడవలో ప్రయాణం చేస్తూ ఉంటే మనస్సు ఆనంద డోలికల్లో ఊగుతుంది అనడానికి సందేహమే లేదు. అటువంటి ప్రదేశం కేరళలోని ఎన్నో ప్రాంతాలు ఇలాంటి అందమైన సరస్సులతోటి, జలపాతాలతోటి, తోటలతోటి నిండి ఉన్నది కేరళ. సో వీలున్నప్పుడు ఎప్పుడైనా ఒకసారి కేరళ ట్రిప్ వేసుకుంటే మనకి మనస్సు తృప్తి తీరా, తనివి తీరా అందాల్ని ఆస్వాదించవచ్చు. ఇవే కాకుండా మన దేశంలో ఇంకా చాలా తోటలు, పువ్వుల తోటలు అవి ఉన్నాయి. అందులో చెప్పుకోదగ్గది ఏంటంటే ఢిల్లీలో ఉన్న లాల్బాగు, కబ్సన్ పార్కు, ఇంకా కర్ణాటకలో కూడా బోలెడన్ని తోటలు ఉన్నాయి. ఇవన్నీ ఇది ఒక కర్ణాటకలో ఒక ప్లేస్ అండి. ఇది లాల్బాగు, ఇది కబ్సన్ పార్కు ఢిల్లీలో. ఇది కూడా లాల్బాగే. ఇది కలువ పువ్వుల తోట. ఇది ఒక పచ్చని పల్లెటూరి దృశ్యం. పల్లెటూరు కూడా చెప్పుకోదగ్గవే కదండి మన దేశంలో. ఇవి అందమైన బీచ్ ప్రదేశాలు. ఈ బీచ్లు మన అందాలన్నమాట. థ్యాంక్ యూ.